భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులకు శుభవార్త. మరి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం, విన్నవించుకోవడం మనందరికి కూడా తెలిసిందే. మరి వీటన్నిటిని పరిగణించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గ్రూప్ 2 పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక. గత నెల 25వ తేదీన 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు కమిషన్ సభ్యుడు పరిగే సుధీర్ వెల్లడించారు. వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందున 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరి చాలా మంది అభ్యర్థులు మరి 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేసి ఉంటే మరి మెయిన్స్ కి చాలా మంది అభ్యర్థులు అర్హత సాధించేవారు కాదు. ఇప్పుడు 1:100 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయడంతో చాలా మంది అభ్యర్థులకు గ్రూప్ 2 మెయిన్స్ రాసే అవకాశం వస్తుంది. మరి మెయిన్స్ లో క్లియర్ చేసినట్టయితే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మరి 1:50 నిష్పత్తిలో మరి సెలెక్ట్ చేసి ఉన్నట్టయితే చాలా మంది అభ్యర్థులకు మరి అవకాశం వచ్చేది కాదు. ముఖ్యంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష చాలా కఠినంగా వచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా మంది అభ్యర్థులు వినతిని మరి పరిగణించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1:100 నిష్పత్తిలో గ్రూప్ 2 ఉద్యోగాలకు, అది కూడా మెయిన్స్ పరీక్షకు అనుమతించడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి చేయడానికి కావలసినటువంటి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 దరఖాస్తు చేసుకోవడానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఏపీ ఆర్సెట్ 2023-24 సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేశాం. మరి ఈ వెబ్సైట్ లో మనం ఇంపార్టెంట్ డేట్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ ఫిబ్రవరి 16వ తేదీన రావడం జరిగింది. మరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 20వ తేదీ నుంచి స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఎటువంటి ఫైన్ లేకోకుండా దరఖాస్తు చేయడానికి మార్చి 19వ తేదీ వరకు అవకాశం ఉంది. అంటే మరో 2 రోజులు మాత్రమే ఎటువంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక 2000 రూపాయల ఫైన్ తో మార్చి 29 వరకు, 5000 రూపాయల ఫైన్ తో ఏప్రిల్ 6వ తేదీ వరకు మరి అవకాశం ఉంది. ఇక అప్లికేషన్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఏప్రిల్ 7వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4 నుంచి హాల్ టికెట్స్ ఏప్రిల్ 10వ తేదీన డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్లో ఉంటాయి. ఏప్రిల్ 2024లో అది కూడా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది అంటూ ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో మరి పిహెచ్డి చేయాలని అనుకుంటుంటారో అటువంటి వారు ఈ ఏపీ ఆర్సెట్ పరీక్షను కంపల్సరీగా రాసి క్వాలిఫై అయ్యి మంచి మెరిట్ లిస్ట్ లో ఉంటేనే మరి మీకు కావాల్సినటువంటి యూనివర్సిటీలో మీకు పిహెచ్డి సీట్ అనేది రావడం జరుగుతుంది. మరి పిహెచ్డి సీట్ అనేది వచ్చి మరి పిహెచ్డి పూర్తి చేసుకున్నటువంటి వారికి మరి డాక్టరేట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. వారి పేరు ముందు డిఆర్ అనే అక్షరాలను కూడా మనం చూస్తూ ఉంటాం. దాంతో పాటు మరి వివిధ యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు పొందడానికి అర్హత అనేది వస్తుంది. అటువంటి ఏపీ ఆర్సెట్ 2023-24 నోటిఫికేషన్ విడుదలై ఇక దరఖాస్తు చేయడానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది ఏపీ ఆర్సెట్ మరియు ఏపీ గ్రూప్ 2 కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.